ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రీ క్రిస్మస్ వేడుకలకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు తెలుపుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం వచ్చేసి క్రీస్తు పుట్టుకను నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు జరుపుకోవడం ఇది క్రైస్తవుల సాంప్రదాయంగా ఆచారంగా కొనసాగుతుంది. ఈ క్రిస్మస్ వేడుకలు ఆయా చర్చిలలోనే కాకుండా అన్యుల మధ్యలో ఇలాగ కమ్యూనిటీ హాల్లో అందరికీ తెలిసే విధంగా జరుపుకోవడము, ఇది అందరితో కలిసి సంతోషం వ్యక్తపరచుకోవడం, ఇది అన్యులతో పాటు క్రీస్తుని ఎరగనటువంటి వారితో పాటు క్రైస్తవ బిడ్డలందరూ కలిసిపోయి చేయడము మాకు ఎంతో సంతోషకరము. ఈ కార్యక్రమము దేశమే కాకుండా ప్రపంచము నలుమూలలా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మేము క్రిస్మస్ ట్రీ అనేటువంటి అదే క్యాండిల్ సర్వీస్ అనేటువంటిది లోకుల హృదయాలలో వెలుగుని నింపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ క్యాండిల్ సర్వీస్ అయితేనేమి, ప్రీ క్రిస్మస్ అయితేనేమి, ముందస్తు క్రిస్మస్ కార్యక్రమాలను మేము జరుపుకుంటున్నాము. మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచన మేరకు మేమైతే డేట్ తీసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టింటున్నాము. నిన్నటి దినం నాకు 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమం ఉండడం వలన మాకు అందుబాటులో పెద్దలు నాయకులు లేనందువలన మేము ఈ కార్యక్రమాన్ని కొంచెం బాధతోనే చేసుకుంటున్నాం. కానీ మా జీవితాలలో యేసయ్య ఉంటున్నాడు కాబట్టి ఆ బాధను తృణప్రాయంగా తుంచేసి మేము ఈ కార్యక్రమాన్ని చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి సహకారం అందించినటువంటి థామస్ గారు అయితేనేమి, అదేవిధంగా జాన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా పద్మాకర్ గారు, రాజ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, మేమందరం కలుసుకొని డిస్ట్రిక్ట్ కమిటీ, స్టేట్ కమిటీ వారు కలుసుకొని ఈ కార్యక్రమం చేయడానికి మేము అందరూ కలిసి ముందుకు వచ్చినందుకు, మాకు ఈ ఆలోచన ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి నిన్ను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జై జగన్. రోజు మన అనంతపురం జిల్లాలో క్రిస్టియన్ మైనారిటీ వారి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాబు గారు, థామస్ గారు ఇలా అందరూ కూడా, అలాగే ఈ కార్యక్రమంలో వైఎస్ థామస్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా పాల్గొని యేసు ప్రభువుని తలుచుకోవడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని క్రిస్మస్ పండుగ కూడా జరుపుకుంటారు. క్రిస్టియన్స్ అందరూ కూడా క్రిస్మస్ని ఒక ప్రత్యేకమైన పండుగగా కూడా జరుపుకుంటారు. ఎందుకంటే క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ఒక ప్రత్యేకమే. ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించడం కానివ్వండి, అందులో ఉన్నటువంటి బహుమతుల యొక్క ప్రత్యేకత, శాంటా క్లాస్ యొక్క ప్రత్యేకత అనేది ఒక ఐకమత్యానికి సూచికగా కూడా జరుపుకుంటారు. అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా సమానంగా జీవిస్తూ కూడా ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకునేలాగా జీవిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ మైనారిటీస్ కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే క్రిస్మస్ పండుగ రోజుకి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ, క్రిస్టియన్స్ ని ఆదుకుంటూ, అలాగే పాస్టర్స్ కి ఆర్థికంగా సహాయం చేస్తూ, అలాగే మైనారిటీస్ కి, ఇమాంలకు, మౌజానాలకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూనే, అలాగే సంక్షేమ పథకాలలో కూడా సగానికి పైగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అందజేసి ఒక ఆర్థికంగా తోడ్పాటును అందించారు. ఈరోజు క్రిస్మస్ పండుగకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.